ఆంధ్రప్రదేశ్లోని సర్పంచులకు నిధులు విధులు అధికారాల కోసం ఈ నెల 30వ తేదీ గాంధీ వర్ధంతి రోజున తిరుపతిలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేస్తున్న గ్రామ పంచాయతీలో నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. సర్పంచులకు కనీస అధికారాలు కూడా ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీకి ఇవ్వడం దారుణమన్నారు. అదేవిధంగా గాంధీజీ కళలు గన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాల్లో అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష సర్పంచులు చేపడుతున్నారని వివరించారు. ఎంపీపీలకి బదలాయించాలని చెప్పి దీనిపైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు 8,638 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను దొంగలించి వేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం సర్పంచుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం వేస్తే ఆ మరుసటి రోజు పొద్దున్నకల్లా ఆ నిధులంతా మాయమైపోయి ఎక్కడే లేని తిరిగి చూసే లోపల అంతా ఆ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించడం జరిగింది. అంటే ఒక రకంగా దొంగిలించడమే అని అనుకోవచ్చు దీన్ని.